సో ప్రెగ్నెన్సీలో థిన్ బెల్ట్ ఉన్న వాళ్ళు, ఒబేస్ ఉన్న వాళ్ళు 2 రకాలుగా తీసుకుంటే మనము థిన్ బెల్ట్ అంటే బక్కగా ఉన్నవాళ్ళు త్రూఅవుట్ ప్రెగ్నెన్సీ 10 కిలోల నుండి 20 కిలోల వరకి వెయిట్ హ్యాపీగా పెరగొచ్చు. అదే బాగా లావుగా ఉన్నవాళ్ళు, ఒబేస్ ఉన్నవాళ్ళు 5 కిలోల నుండి 10 కిలోల వరకు మాత్రమే వెయిట్ గెయిన్ ఉండేటట్టు చూసుకోవాలి. మామూలుగా ఫస్ట్ 3 నెలలు ఎవరిలో అయినా కూడా వామిటింగ్స్, తినాలనిపియకపోవడం ఈ ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి వెయిట్ కొంచెము తగ్గడం అనేది ఫస్ట్ 3 నెలల్లో చూస్తుంటాము. వెయిట్ తగ్గినంత మాత్రాన ఎవ్వరు భయపడాల్సిన అవసరం లేదు. సెకండ్ ట్రైమిస్టర్ నుండి అంటే 4వ నెల నుండి 9వ నెల వరకి మదర్‌లో వెయిట్ గెయిన్ అనేది అబ్జర్వ్ చేస్తుంటాం. సో హెల్తీ వెయిట్ గెయిన్ ఉండాలి. అంటే ఎవ్రీ మంత్ 1 కేజీ, హాఫ్ కేజీ టు 1 కేజీ వెయిట్ గెయిన్ అనేది హెల్తీ వెయిట్ గెయిన్ అన్నమాట. సో హెల్తీ వెయిట్ గెయిన్ ఉండాలంటే మనము హెల్తీ డైట్, ఫైబర్ డైట్, ఫ్రూట్స్, వెజిటబుల్స్, డ్రై ఫ్రూట్స్ మన ఫుడ్‌లో ఎక్కువగా ఉండేటట్టు చూసుకోవాలి. ఔట్ సైడ్ ఫుడ్, జంక్ ఫుడ్, కూల్ డ్రింక్స్, బిర్యానీలు, బర్గర్‌లు, పిజ్జాలు ఇవన్నీ ఆపేసేయాలి ప్రెగ్నెన్సీలో. దానివల్ల వెయిట్ ఎక్కువ అవుతది. జంక్ ఫుడ్ ఎక్కువ తీసుకోవడం వల్ల.